కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న లిక్కర్ స్కామ్ మంటలు మళ్లీ రాజుకున్నాయి. ఈసారి ఏకంగా ఆమ్ ఆద్మీ అధినేతకే సిబిఐ సమన్లు ఇవ్వడం దేశ రాజకీయాన్ని షేక్ చేసేస్తోంది. ఈ క్రమంలోనే మీడియా ముందుకొచ్చిన కేజ్రీవాల్ మోదీ బీజేపీని టార్గెట్ చేస్తే 5 ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చే దమ్ముందా అంటూ కమలం పార్టీ కౌంటర్లు షురూ చేసింది. ఈ గ్యాప్లోనే తీహార్ జైలుకు వెల్కమ్ అంటూ సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లెటర్ అయితే పెను ప్రకంపనలే రేపుతోంది. సుఖేష్ తన లేఖలో కేజ్రీవాల్తో పాటు ఎమ్మెల్సీ కవితను సైతం తీహార్ జైలుకు వెల్కమ్ చేశారు. అయితే ఇంత గ్యాప్ తర్వాత సిబిఐ కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వడం వెనుక మతలబేంటి? పక్కా ఆధారాలతోనే ఆమ్ ఆద్మీ చీఫ్కు సమన్లు ఇచ్చారనుకోవచ్చా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కు చేరుకుందా? సిబిఐ సమన్లపై ఆప్ చీఫ్ రియాక్షన్ ఏంటి? అగర్ रिश्वत ली तो पैसा गया कहां? अरे पैसा तो तब मिलेगा ना जब रिश्वत ली गई होगी और रिश्वत दी गई होगी. కేజ్రీవాల్ కు బీజేపీ సంధిస్తున్న ప్రశ్నలు ఏంటి? ये शराब ठेकेदारों से आपका रिश्ता क्या है? జస్ట్ టైం గ్యాప్ మాత్రమే, టైమింగ్ లో మాత్రం గ్యాప్ ఉండదు అన్నట్టుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ యాక్షన్. మొన్న మధ్య ఎమ్మెల్సీ కవితను విచారించిన తర్వాత కనీస అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు విచారణ అధికారులు. దీంతో ఆమ్ ఆద్మీతో పాటు విపక్ష పార్టీలన్నీ అదిగో మేము అప్పుడే చెప్పాం, స్కామ్ లేదు ఏమి లేదు, అంతా విపక్ష పార్టీల గొంతు నొక్కేందుకు మోడీ సర్కారు పనిన కుట్రలే అని ఎదురుదాడికి దిగిపోయాయి. దీనిపై బీజేపీ సైతం కేంద్ర దర్యాప్తు సంస్థలకు మాకు లింకేంటి, తప్పు చేయకుంటే ఉలికెందుకంటూ కౌంటర్లు ఇవ్వడం వరకే పరిమితమైంది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వారి బెయిల్ పిటిషన్ల అప్డేట్స్ మినహా మరే ఇతర విషయాలు బయటకు రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సిబిఐ సమన్లంటూ ఓ వార్త బయటకొచ్చింది. అది కూడా ఆ సమన్లిచ్చింది సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రికి కావడంతో దేశం మొత్తం షేక్ అయిపోయింది. ఇక్కడే మళ్లీ పొలిటికల్ కౌంటర్లు, సవాళ్లు షురూ అయ్యాయి. లిక్కర్ స్కామ్ లో ఏకంగా కేజ్రీవాల్కే సమన్లు ఇవ్వడంపై తొలుత ఆమ్ ఆద్మీ సోషల్ మీడియాలో పంచులేసింది. మా బాసు భయపడే రకం కాదు, సిబిఐ కాకపోతే మరే కేంద్ర దర్యాప్తు సంస్థ పిలిచిన విచారణను ఎదుర్కొంటారంటూ ట్వీట్లు చేసింది. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి మరీ విమర్శలు చేశారు ఆప్ లీడర్లు. సిబిఐ సమన్లతో అరవింద్ కేజ్రీవాల్ పోరాటం ఆగదన్నారు. గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీని ప్రశ్నించినందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. దీంతో కమలం పార్టీ రంగంలోకి దిగింది. దిగడంతోనే ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కు 5 ప్రశ్నలు, సమాధానాలిచ్చే దమ్ముందా అంటూ ఎదురుదాడికి దిగిపోయింది. दिल्ली के मुख्यमंत्री, आप जिस मीटिंग में ये शराब घोटाला पूरी तरह से रचित होता है उसकी अध्यक्षता आप कर रहे हैं. आप पे गाज क्यों नहीं गिरनी चाहिए? अरविंद केजरीवाल जी ये भी बताइए. अब ये फेस टाइम कॉल आपने करी और बात हुई आपकी समीर महेंद्रू से या नहीं हुई? कृपया करके ये भी बताइए, ये शराब ठेकेदारों से आपका रिश्ता क्या है? కేజ్రీవాల్ నిండా నిజాయితీ కలిగిన వ్యక్తే అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అనేది బీజేపీ మొదటి ప్రశ్న. అలాగే ఆమ్ ఆద్మీ మద్యం పాలసీ చాలా బాగుంటే దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారని కూడా అడుగుతోంది. ఇదే సమయంలో మద్యం స్కామ్ కు సంబంధించిన సమావేశం కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జరగలేదా అని కూడా ప్రశ్నించారు. ఇవన్నీ నిజమైనప్పుడు ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని, కేజ్రీవాల్ ని ఎందుకు తప్పుపట్టకూడదని గౌరవ్ భాటియా నిలదీశారు. హోల్సేల్ L1 లైసెన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి ఎక్సైజ్ కమిషనర్ను ఎందుకు బలవంతం చేస్తారంటూ మండిపడ్డారు. సింపుల్ గా సింగిల్ లైన్ లో కేజ్రీవాల్ మామూలోడు కాదు, మోసగాడు అంటూ ఘాటు కామెంట్ చేశారు. బీజేపీ ఈ ఎదురుదాడి తర్వాతే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఈసారి కేజ్రీవాల్ సైతం అంతకు మించిన విమర్శలే చేశారు. ये पॉलिसी इतनी शानदार पॉलिसी थी, ट्रांसपेरेंट पॉलिसी थी, जो भ्रष्टाचार खत्म कर देती पूरे के पूरे शराब सेक्टर में. ये इस बात से साबित होता है कि ये पॉलिसी जब पंजाब में लागू की गई, पूरी कॉपी पेस्ट पॉलिसी है, जब पंजाब में लागू की गई तो इस पॉलिसी से 50% रेवेन्यू 1 साल के अंदर बढ़ गया. 50% रेवेन्यू दिल्ली के अंदर इन्होंने लागू नहीं की, करने दी. पंजाब के अंदर इनकी चली नहीं, क्योंकि पंजाब एक फुल स्टेट है. तो मैं मोदी जी को कहना चाहता हूं, मोदी जी, अगर केजरीवाल भ्रष्टाचारी है तो फिर इस दुनिया के अंदर कोई ईमानदार नहीं है. मुद्दा भ्रष्टाचार है ही नहीं, मुद्दा भ्रष्टाचार की जांच है ही नहीं, मुद्दा शराब घोटाला है ही नहीं. ऐसा शख्स
देश का प्रधानमंत्री जो सर से लेके पैर तक भ्रष्टाचार के अंदर डूबा हुआ है, उसके लिए भ्रष्टाचार मुद्दा कैसे हो सकता है? మొదట ఆప్ చీఫ్ రెగ్యులర్ విమర్శలే చేశారు. అవకతవకలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలు కోర్టులో అబద్ధాలు చెబుతున్నాయని, అరెస్టు చేసిన వారిని హింసిస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థని అసాధారణ స్థాయిలో వినియోగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత గేర్ మార్చిన కేజ్రీవాల్ బీజేపీపై రివర్సులో ప్రశ్నలు షురూ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలు తమ సోదాల్లో ఎలాంటి సొమ్మును గుర్తించనప్పుడు గోవా ఎన్నికల ప్రచారంలో దానిని వినియోగించారని ఎలా చెప్పారు? దానికి ఆధారం ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారం లేకుండా సెప్టెంబర్ 17న రాత్రి 7 గంటల సమయంలో ప్రధాని మోడీకి తాను 1000 కోట్లు ఇచ్చానని చెప్తా అని, అప్పుడు మీరు ప్రధానిని అరెస్ట్ చేస్తారా అని కేజ్రీవాల్ ఘాటుగా ప్రశ్నించారు. सारा हिसाब किताब इलेक्शन कमीशन को दिया हुआ, वहां भी कुछ नहीं मिला. गोवा चुनाव के अंदर इनको धेला नहीं मिला, तो पैसा गया कहां? अगर रिश्वत ली तो पैसा गया कहां? अरे पैसा तो तब मिलेगा ना जब रिश्वत ली गई होगी और रिश्वत दी गई होगी. आज मैं इस प्रेस कॉन्फ्रेंस में कह रहा हूं कि 17 सितंबर को शाम को 7 बजे मैंने नरेंद्र मोदी को 1000 करोड़ रुपए दिए थे. कर लो गिरफ्तार उनको. ऐसे तो कोई भी इस देश में खड़ा होकर कुछ भी कह देगा. मैं कह रहा हूं कि नरेंद्र मोदी को 17 सितंबर की शाम को 7 बजे मैंने 1000 करोड़ रुपए दिए थे. गिरफ्तार करोगे इस बेसिस पे नरेंद्र मोदी को? भाई मेरे पास कुछ सबूत तो हो कहने का. कोई तो मैं कहूंगा भाई मेरे पास ये सबूत है, मैंने दिए थे. ऐसे ही कोई कुछ भी खड़ा होकर कह देगा और गिरफ्तार कर लोगे. 100 करोड़ रुपए दिए, 100 करोड़ रुपए दिए गोवा चुनाव. अरे कहां है सबूत? कोई सबूत नहीं है. కేజ్రీవాల్ ఈ రేంజ్లో చెలరేగిన తర్వాత మరోసారి బీజేపీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఆప్ అగ్రనేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైల్లో ఉండటాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలో కేజ్రీవాల్ సైతం జైల్లో వారితో చేరతారంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడితో ఆగలేదు. కేజ్రీవాల్ అడిగిన 5 ప్రశ్నలపై సమాధానాలు ఏవి అంటూ విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పై పాలిగ్రాఫ్ లై డిటెక్టర్ పరీక్ష ఎందుకు చేయించకూడదని కౌంటర్ అటాక్ కు దిగిపోయారు. ये वही वक्तव्य सत्येंद्र जैन के लिए देते थे. कट्टर ईमानदार है जी. 10 महीने से सत्येंद्र जैन की भ्रष्टाचार की डिग्रियां देखकर उनको राहत नहीं दी है कोर्ट ने. क्या कोर्ट विद्वेष की भावना से काम कर रहा है? मनीष सिसोदिया सुप्रीम कोर्ट तक गए, कहीं राहत नहीं मिली. उल्टा मनीष सिसोदिया के विषय में कोर्ट ने कहा है कि वो आर्किटेक्ट है घर शराब घोटाले के. 100 करोड़ रुपए उन्होंने लिए हैं. उन्होंने किस प्रकार से इस पूरे भ्रष्टाचार को अंजाम दिया है और सरकार इसमें कैसे लिप्त है वो बताया गया है कोर्ट के द्वारा अपनी फाइंडिंग में. तो क्या कोर्ट विद्वेष की भावना से काम कर रहा है? अगर कोई सबूत नहीं था, कुछ नहीं था उनके खिलाफ, तो कोर्ट से राहत ले लेते, FIR क्वॉश करवा देते. आज एक भी स्पेसिफिक सवाल का शराब घोटाले पे जवाब नहीं आ रहा. మరోవైపు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ దోషి అని కోర్టు తీర్పు చెబితే కోర్టుపై కూడా ఆయన కేసు పెడతారా అని ప్రశ్నించారు. చట్టంపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. మిమ్మల్ని దోషిగా తీర్పు చెబితే కోర్టుపై కూడా కేసు పెడతానని చెప్పడం మర్చిపోయారని, చట్టం తన పని తాను చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఈ పొలిటికల్ విమర్శల్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇదే కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో గడుపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ సమయం చూసి రాశారా అనేలా మరో లేఖ రిలీజ్ చేశాడు. 5 పేజీల సుదీర్ఘ లేఖలో ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్ నంబర్లు ఉన్న స్క్రీన్ షాట్ విడుదల చేశాడు. తీహార్ క్లబ్కు వస్తున్నారంటూ కవిత కేజ్రీవాల్ కు స్వాగతం పలికాడు కూడా. అతి త్వరలోనే కేజ్రీవాల్ తో జరిపిన చాట్స్ ను విడుదల చేస్తానంటూ మరో బాంబు పేల్చాడు. ట్విట్టర్ల ద్వారా సమాధానాలు ఇవ్వొద్దన్న సుఖేష్ ఇవన్నీ పాత ట్రిక్కులని పనిచేయవన్నారు. తనను దొంగ, ఆర్థిక నేరగాడిని అంటూ విమర్శించారని, వీరు కూడా అందులో భాగస్వాములేనంటూ సుఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖతో లిక్కర్ ఫైర్స్ పీక్స్ కు చేరిపోయాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఎమ్మెల్సీ కవితను విచారించిన ఇన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ కు సమన్లు ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ గ్యాప్ లో లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్రపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే సిబిఐ యాక్షన్ లోకి దిగిందనే చర్చ జోరందుకుంటోంది. దీంతో కవిత విచారణ టైంలో వినిపించినట్టే ఇప్పుడు కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే సిబిఐ అధికార విచారణ ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఓవరాల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్టే కనిపిస్తోంది.